హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సిఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. అయితే ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే స్టోర్స్ అండ్ పర్చేసెస్. సో ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి మీరు ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అయితే మనకు May 3 నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి June 2 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఈ లోపు మీరు ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ హార్డ్ కాపీ కనుక మీరు పంపిస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు డెసిగ్నేషన్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ పోస్ట్. టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అన్రిజర్వ్లో 4 ఉన్నాయి, ఓబీసీ 1, ఎస్సీలో 2, ఈడబ్ల్యూఎస్లో 1, పీడబ్ల్యూడీలో 1, ఓవరాల్గా 9. సో దీనికి శాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే 35,400 నుంచి 1,12,400 బేసిక్ పేనే ఉంది. కాబట్టి మనకు అప్రాక్సిమేట్లీ 75,000 అయితే శాలరీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే టెక్నీషియన్ పోస్ట్కి చూసుకున్నట్లయితే 18 వేకెన్సీస్ ఉన్నాయి. 6 అయితే అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. అలాగే 6 ఓబీసీ, ఎస్సీ 3, ఈడబ్ల్యూఎస్ 2, పీడబ్ల్యూడీ 1. సో ఓవరాల్గా 18 వేకెన్సీస్. శాలరీ చూసుకున్నట్లయితే 19,900 నుంచి 63,200 ఉంది. సో ఇది అప్రాక్సిమేట్లీ మనకి శాలరీ అయితే 40,000 పైనే ఉంటుంది, అన్ని అలవెన్స్లు కలుపుకొని. సో అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 1 వేకెన్సీ ఉంది ఓబీసీకి. సేమ్ శాలరీ అయితే 40,000 ప్లస్సే ఉంటుంది. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టోర్ అండ్ పర్చేసెస్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 1 ఉంది, ఎస్సీకి 1 ఉంది. సో శాలరీ అయితే 40,000 ఈజీగా పైనే ఉంటుంది మనకు. అయితే ఇక్కడ డిపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఫార్మాకోగ్నసీ అనే డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ అయితే ఉంది. ఈ టెక్నికల్ అసిస్టెంట్ అయితే 1 వేకెన్సీ అయితే ఇచ్చారు ఇక్కడ. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే 28 ఇయర్స్ అయితే ఉండాలి. శాలరీ చూసుకున్నట్లయితే అన్ని అలవెన్స్లు కలుపుకొని మీకు 75,212 రూపీస్ అయితే శాలరీ అనేది ఉంటుంది. సో అన్రిజర్వ్డ్లో ఉంది, 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 75,212 రూపీస్ అయితే శాలరీ అనేది ఉంది. అయితే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ విత్ కెమిస్ట్రీ ఆర్ ఈక్వివాలెంట్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ 1 ఇయర్ ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇన్ ద రిలవెంట్ ఏరియా ఆర్ ఫీల్డ్ అని ఇచ్చారు. సో బీఎస్సీ కెమిస్ట్రీ ఉంటే 60% అయితే ఉండాలి, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్లో టెక్నికల్ అసిస్టెంట్ 1 వేకెన్సీ అయితే ఉంది, అన్రిజర్వ్డ్లో ఉంది. దీనికి కూడా 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. 28 ఇయర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే 75,212 రూపీస్ అయితే శాలరీ స్ట్రక్చర్ అనేది ఉంది, అన్ని అలవెన్స్లు కలుపుకొని. సో దీనికి కూడా మీకు బీఎస్సీ విత్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ రిలవెంట్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ 1 ఇయర్ ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. సో బీఎస్సీ విత్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉండాలి ఖచ్చితంగా, విత్ 60% అయితే మార్క్స్ అయితే ఉండాలి. అలాగే మొలాక్యులర్ బయాలజీలో టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్ట్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఉంది. 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉండాలి. దాంతోపాటు మీకు శాలరీ చూసుకున్నట్లయితే 75,212 రూపీస్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అయితే ఉండాలి. సో దీనికి బీఎస్సీ ఇన్ మొలాక్యులర్ బయాలజీ లేదంటే బీఎస్సీ బయోటెక్నాలజీలో 60% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే 1 ఇయర్ ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ ఆర్ ఏరియా. సో బీఎస్సీ బయోటెక్నాలజీ కానీ మొలాక్యులర్ బయాలజీ కానీ ఉన్నవాళ్ళు 60% మార్క్స్తో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే 75,000 అయితే ఈజీగా వస్తుంది. తర్వాత ప్లాంట్ బ్రీడింగ్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది 1 ఉంది, ఎస్సీకి ఉంది. ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి 33 ఇయర్స్ అయితే ఉంది. 33 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు శాలరీ అయితే 75,212 రూపీస్ అయితే ఉంది. అయితే దీనికి బీఎస్సీ అగ్రికల్చర్ లేదంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఆర్ ఈక్వివాలెంట్ విత్ మినిమం 60% మార్క్ అండ్ 1 ఇయర్ ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇన్ ద రిలవెంట్ ఏరియా ఫీల్డ్. సో బీఎస్సీ అగ్రికల్చర్ ఉండి 60% మార్క్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే.
తర్వాత అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్లో టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే 4 ఉన్నాయి. 4లో ఒకటి అన్రిజర్వ్డ్లో ఉంది, ఓబీసీకి ఒకటి ఉంది, ఎస్సీకి ఒకటి ఉంది, పీడబ్ల్యూడీలో ఒకటి ఉంది. ఓవరాల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 28 ఇయర్స్ ఉంటుంది, అలాగే ఓబీసీ వాళ్ళకి 31 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ వాళ్ళకు 33 ఇయర్స్ ఉంటుంది, పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దీనికి శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకు 75,212 రూపీస్ అయితే ఉంది. సో సేమ్ శాలరీ. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ లేదంటే బీఎస్సీ హార్టికల్చర్ ఆర్ ఈక్వివాలెంట్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ 1 year ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. సో బీఎస్సీ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఉన్న వాళ్ళు 60% మార్క్స్తో ఉన్న వాళ్ళు అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉంది ఒకటి, అది కూడా అన్రిజర్వ్డ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ లిమిట్ అయితే 28 ఇయర్స్ అయితే ఉంది. దాంతోపాటు మీకు శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 75,212 రూపీస్ అయితే ఉంది. మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు అయితే. సో దీని క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ కానీ అట్లీస్ట్ 3 years ఫుల్ టైమ్ డ్యూరేషన్ ఉండాలి విత్ మినిమం 60% మార్క్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years ఇన్ రిలవెంట్ ఫీల్డ్. అయితే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు 3 years కోర్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు, 2 years డిప్లొమా వాళ్ళు కూడా. బట్ మినిమం 60% మార్క్స్ ఉండాలి, అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మీకు. శాలరీ చూసుకున్నట్లయితే 75,212 రూపీస్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. మీకు డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3 hours 30 minutes అయితే 3 hours అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో 3 hoursలో 200 క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మీకు పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 100 మార్క్స్ అయితే ఉంటాయి. అంటే ప్రతి క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ అయితే క్యారీ అవుతాయి. ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. 50కి 50 క్వశ్చన్స్ మీరైతే అటెంప్ట్ చేయొచ్చు పేపర్ 1. అలాగే పేపర్ 2 చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటాయి. అంటే ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి. ఇక్కడైతే ఒక 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది మీకు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది పేపర్ 2లో. తర్వాత పేపర్ 3 అనేది ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి మీకు కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 300 మార్క్స్ అయితే ఉంటాయి. అంటే మీకు ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మీకు ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years. సో ఇలా ప్రతి ఒక్కరికి ఏజ్ లిమిట్ అది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసి మీ ఏజ్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని మీరైతే ఆ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ టెక్నీషియన్ పోస్టులకు చూసుకున్నట్లయితే ట్రాక్టర్ మెకానిక్, ట్రాక్టర్ డ్రైవర్, మెకానిక్, మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్లో ఒక టెక్నీషియన్ పోస్ట్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి అన్రిజర్వ్డ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే 28 years ఉండాలి. మీ శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 41,237 రూపీస్ అయితే శాలరీ అనేది అన్ని అలవెన్స్లు కలుపుకొని 41,237 శాలరీ అనేది వస్తుంది. సో దీనికి మీకు క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. సైన్స్ సబ్జెక్ట్లో ఎస్ఎస్సి ఉండాలి విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలి, అలాగే ఐటీఐ చేసి ఉండాలి. సో ఎస్ఎస్సి విత్ సైన్స్ అండ్ 55% మార్క్స్ అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్, క్వాలిటీ అష్యూరెన్స్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్లో ఒక టెక్నీషియన్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీంట్లో అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి, ఓబీసీకి 1 ఉంది, ఎస్సీకి 1 ఉంది. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 28 years ఉండాలి, ఓబీసీ వాళ్ళకి 31 years ఉండాలి, ఎస్సీ వాళ్ళకి 33 years అయితే ఉండాలి. సో దీనికి శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 41,237 రూపీస్ అయితే ఉంది. మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు ఎస్ఎస్సి అర్హతతో. సో దీనికి కూడా క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. సైన్స్ సబ్జెక్ట్ విత్ 55% మార్క్స్ ఉండాలి, అలాగే ఐటీఐ అయితే చదివి ఉండాలి. తర్వాత మీకు గార్డెన్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్, అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సాయిల్ టెస్టింగ్ అండ్ క్రాప్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్లో
టెక్నీషియన్ పోస్టులు అయితే 4 ఉన్నాయి. సో ఆ 4లో మీకు అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి, ఓబీసీకి 1 ఉంది, పీడబ్ల్యూడీకి 1 ఉంది. సో దీనికి ఏజ్ లిమిట్ ఏంటి అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 28 ఇయర్స్ ఉండాలి, ఓబీసీ వాళ్ళకి 31 ఇయర్స్ ఉండాలి. సో దీని శాలరీ చూసుకున్నట్లయితే 41,237 రూపీస్ అయితే ఉంది. సో సేమ్ శాలరీ. దీనికి కూడా ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. అలాగే 55% మార్క్స్ ఉండాలి, ఐటీఐ అయితే చదివి ఉండాలి. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ పోస్టులు అయితే 3 ఉన్నాయి. ఆ 3లో ఓబీసీకి 1 ఉంది, ఎస్సీకి 1 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది. సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 31 ఇయర్స్ ఉండాలి, ఎస్సీ వాళ్ళకి 33 ఇయర్స్ ఉండాలి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 28 ఇయర్స్ ఉండాలి. శాలరీ చూసుకున్నట్లయితే 41,237 రూపీస్ అయితే శాలరీ ఉంది, మంచి శాలరీ. అలాగే దీనికి ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది, 55% మార్క్స్ ఉండాలి, అలాగే ఐటీఐ చదివి ఉండాలి. దాంతోపాటు ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్లో 2 టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 1 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 28 ఇయర్స్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 28 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. శాలరీ చూసుకున్నట్లయితే 41,237 రూపీస్ అయితే శాలరీ వస్తుంది. సో క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది, దాంతోపాటు 55% మార్క్స్ ఉండాలి, ఐటీఐ కూడా చదివి ఉండాలి. ఎలక్ట్రీషియన్ తర్వాత ఫిట్టర్ డిపార్ట్మెంట్లో కూడా ఫిట్టర్లో మీకు ఒక పోస్ట్ అయితే ఉంది. సో అది వచ్చేసి ఎస్సీకి ఉంది. ఏజ్ లిమిట్ అయితే 33 ఇయర్స్ ఉంటుంది ఎస్సీ వాళ్ళకి. సో దాని తర్వాత మీకు శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 41,237 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది, సేమ్ శాలరీ. సో ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది, దాంతోపాటు 55% మార్క్స్ ఉండాలి, ఐటీఐ చదివి ఉండాలి. తర్వాత ప్లంబర్ డిపార్ట్మెంట్లో ఒక వేకెన్సీ అయితే ఉంది, ఓబీసీ వాళ్ళకి ఉంది. సో 31 ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఓబీసీ వాళ్ళకి. 31 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్టయితే 41,237 అయితే శాలరీ ఉంది. దాంతోపాటు అర్హత వచ్చేసి మీకు ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది, దాంతోపాటు 55% మార్క్స్ ఉండాలి, ఐటీఐ కూడా చదివి ఉండాలి. సో తర్వాత హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి టెక్నీషియన్కి సంబంధించి, ఓబీసీలోనే ఉన్నాయి 2 కూడా. సో ఓబీసీ వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అయితే 31 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. శాలరీ చూసుకున్నట్లయితే 41,237 అయితే శాలరీ ఉంది. ఎస్ఎస్సి అర్హతతో పాటు 55% మార్క్స్ ఉండాలి, ఐటీఐ కూడా చేసి ఉండాలి దీనికి కూడా. సో ఎస్ఎస్సితో మంచి ఆపర్చునిటీస్ అని చెప్పుకోవచ్చు ఇవి. సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో మీకు ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ లేదంటే ఇంటర్మీడియట్ లెవెల్లో పేపర్ అనేది క్వశ్చన్స్ అనేది ఉంటుంది. 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీకు 2 hours 30 minutes అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, 100 మార్క్స్. అంటే ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు కంప్లీట్గా అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత పేపర్ 2లో చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్. అంటే ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే ఉంటుంది, ఇక్కడ 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నుంచి 25 క్వశ్చన్స్కి 75 మార్క్స్. అంటే ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే ఉంటుంది, ఇక్కడ కూడా మీకు ఒక 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. తర్వాత పేపర్ 3లో కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 150 మార్క్స్ అయితే ఉంటాయి. అంటే ప్రతి క్వశ్చన్కి మీకు 3 మార్క్స్ అనేది క్యారీ అవుతుంది, ఇక్కడ కూడా ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో అదైతే చెక్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ ప్రకారంగా మీరైతే పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో దాని తర్వాత జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ స్టోర్స్ అండ్ పర్చేసెస్లో ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో చూసుకున్నట్లయితే ఒక వేకెన్సీ అయితే ఉంది, అది కూడా ఓబీసీ వాళ్ళకు ఉంది. సో 31 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉండాలి. దాంతోపాటు శాలరీ చూసుకున్నట్లయితే 41,237 రూపీస్ సేమ్ శాలరీ అనేది ఉంది. అయితే దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10+2 ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మీకు ఒక చిన్న ప్రొఫిషియన్సీ కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మీకు సిస్టమ్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అంటే మీకు టైపింగ్ స్పీడ్ ఉందా, లేదంటే సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉందా లేదా అనేది క్యాజువల్గా సింపుల్ టెస్ట్ అనేది ఉంటుంది, దాంట్లో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. తర్వాత స్టోర్స్ అండ్ పర్చేసెస్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ 2 వేకెన్సీస్లో ఒకటి అన్రిజర్వ్డ్లో ఉంది, ఇంకొకటి ఎస్సీకి ఉంది. సో 2 వేకెన్సీస్. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉండాలి,
ఎస్సీ వాళ్ళకి 33 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉండాలి. సో శాలరీ చూసుకున్నట్లయితే 41,237 మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. సేమ్ దీనికి కూడా ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది. దాంతోపాటు కంప్యూటర్ టెస్ట్ అనేది పెడతారు. కంప్యూటర్ టెస్ట్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మీరు. సో దీనికి కూడా మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ కానీ లేదంటే కంప్యూటర్ బేస్డ్ కానీ టెస్ట్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. సో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ ఇస్తారు. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes అయితే మీకు టైం అనేది ఇస్తారు. సో దీంట్లో పేపర్ 1 చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ నుంచి 100 క్వశ్చన్స్ ఇస్తారు. 200 మార్క్స్, అంటే ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే క్యారీ అవుతాయి. ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి మీరు 100కి 100 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత పేపర్ 2 చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 150 మార్క్స్ అయితే ఉంటుంది. ఒక నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుంది. ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో దీనికి పేపర్ 3 అనేది ఏం లేదు, జస్ట్ పేపర్ 2 వరకే. సో దీంట్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు చిన్నగా ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ మీద ఉంటుంది. కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది అది పెట్టిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత మీ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది.